ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే సూర్యసుగంధం ఆయన ఇప్పటివరకు మన చదువులో ఉంచి మరి ఒకసారి నీ యొక్క మాటలో ఆలోచించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆవిష్కారం బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు పాటల పాట ఎందును మొదటి మెసేజ్ చెప్పడం ఎందును వాక్యం చదవటం ఎందును ఆయన నీ హస్తం మాకు తోడు గురించి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధం యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ వినిచిన పిల్లలు చక్కగా అర్థం చేసుకునే సహాయం చేయించమని ఆయన చిన్న మందగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా సమస్త మహిమ గత ప్రభావం మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమార రక్షుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి పెడుకున్న పరమ తండ్రి ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళేది 1,44,000 మంది మాత్రమేనా? పరలోక రాజ్యానికి వెళ్ళేది 1,44,000 మంది మాత్రమేనా అని మరి ప్రకటన గ్రంథంలో ఉంది. దాన్నే కొంతమంది హైలైట్ చేసి చూపిస్తున్నారండి. అది ఏ సందర్భంలో చెప్పబడింది, ఎక్కడ రాయేశారు? కొన్ని సంఘాల వారు ఈ మాట హైలైట్ చేసి చెప్పి చాలామందిని భయపెట్టిస్తున్నారు. తెలియక వాళ్ళకి వాక్యం తెలియక భ్రమపరుస్తున్నారని చెప్పుకోవచ్చండి. పరలోక రాజ్యానికి వెళ్ళేది 1,44,000 మందే కదా. మిగతా వాళ్ళందరూ కూడా అంట ఈ 1,40,000 మాత్రమే పరలోక రాజ్యం తీసుకెళ్తారు. మిగతా వాళ్ళంతా భూమి మీదే ఉంటారు. కొత్త ఆకాశం కొత్త భూమి చేస్తాడు దేవుడు. వీళ్ళందరినీ మిగతా క్రైస్తవులందరినీ కూడా ఇక్కడే ఉంచుతాడని చెప్పడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు మనం పరిశీలించి తెలుసుకుందామండి. అలా చెప్పేది ఎవరో కాదు, యెహోవా సాక్షులని కొంతమంది ఉన్నారండి. యెహోవాకి మేము సాక్షులు అన్నట్టుగా యెహోవా సాక్షులు అని వాళ్ళు చెబుతూ ఈ విషయాన్ని వాళ్ళు బలంగా ప్రచారం చేస్తున్నారండి. మరి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించకపోతే ఎవరో చెప్పకపోతే ఎలా చేసుకున్నారండి? కాబట్టి ఆలోచించి తెలుసుకుందామండి. వీళ్ళు ఏంటంటే 1,44,000 మంది మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు యెహోవా సాక్షులని చెప్పుకుంటున్నారు కదా. యెహోవా తండ్రిని ఎవరైనా ఇంతవరకు చూశారండి? నరుడు అనేవాళ్ళు ఎవరైనా చూశారా? ఒక యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో తప్ప ఎప్పుడైనా సరే ఆయన చూసినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదండి. ఇప్పుడు కూడా ఉన్నారండి. వాళ్ళు చెప్పుకున్నారు యెహోవాకి మేము సాక్షులు అని చెప్పుకున్నారు. అది ఇప్పుడు యెహోవాకి సాక్షులు ఎవరైనా ఉన్నారండి? ఆయన చూసిన వాళ్ళు ఎవరైనా? సాక్షి అంటే ఏంటంటే మన కోర్టులో మనం చూస్తూ ఉంటాం కదా. ఎవరైనా సరే ఏదైనా మర్డర్ జరిగినప్పుడు చూసిన వాళ్ళని విట్నెస్ అంటారు, సాక్షి అంటారు. మరి వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే సంఘానికి పేరు యెహోవా సాక్షులు అని పెట్టుకోవడం జరిగిందండి. అది లేఖనాల ప్రకారంగా తప్పు. అసలు ఇంకో విషయం ఏంటి, ఇక్కడ యెహోవా సాక్షులు అని ఒక వచనాన్ని బట్టి వాళ్ళు చెప్పుకోవటం జరిగిందండి. ఆ వచనం ఎవరి గురించి చెప్పబడింది, ఎందుకు వీళ్ళు ఆ వచనాన్ని అప్లై చేసుకుంటున్నారో ఆ వచనం చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుందండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. యెహోవా సాక్షులు అని చెప్పుకున్నారు కదా వీళ్ళు. వాళ్ళు ఏ వచనాన్ని బట్టి వీళ్ళు ఆ మాట చెప్పుకుంటున్నారు? అసలు మా సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలో కూడా తెలియని మరి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనందరి కొరకు రక్తాన్ని చెందించింది యేసుక్రీస్తు వారు కదా. మా సంఘానికి రకరకాల పేర్లు పెంతుకొస్తాయని, లేకపోతే ఇంకోటని తోమా చర్చ్ అని, పౌలు చర్చ్ అని ఇలాగ పెట్టుకుంటారు. మన కొరకు మన ప్రాణాన్ని పెట్టింది ఎవరండి? మరి ఆ సంఘానికి ఏ పేరు ఉండాలండి? ఆయన పేరే పెట్టుకోవాలండి. కానీ మరి రకరకాలుగా పెట్టుకోవటం జరుగుతుంది. వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళ సంఘానికి యెహోవా సాక్షులు అని పేరు పెట్టుకొని వాక్యం కూడా తప్పుగా చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు ఏ వచనాన్ని బట్టి అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 43:12 ప్రకటించిన వాడును నేనే, రక్షించువాడును నేనే. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే. దాన్ని గ్రహింపగల వాడును నేనే, గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడని మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట చెప్పింది ఎవరికండి? ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు మరి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి
కానాన దేశానికి తీసుకొచ్చే మార్గంలో ఆయన కొన్నిసార్లు ప్రత్యక్షం అవటం, అంటే డైరెక్ట్గా ప్రత్యక్షం అవటం కాదులే, కానీ ఆయన చేసిన క్రియలకే సాక్షులు వీళ్ళు. ఆయన చూడలేదండి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా తండ్రిని ఇశ్రాయేలీయులు కూడా చూడలేదు. ఇంకా మనం యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఇంతవరకు తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఆయన యొక్క కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రమే చూడటం జరిగింది. ఇక్కడ వీళ్ళు మన భారతదేశంలో ఉండే వీళ్ళు ఏంటంటే మేము యెహోవాకి సాక్షులు అని పేరు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సాక్షులు ఎవరంటే ఆయన చేసిన క్రియలు ఎవరు చూశారండి? ఇశ్రాయేలీయులు లేదా యూదులు వాళ్ళు చూడటం జరిగిందండి. ఎలా చూశారంటే మరి మోషే గారు ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి వచ్చే మార్గంలో వాళ్ళకి ఒకటి అడ్డుగా వచ్చిందంటే ఏంటనేది చెప్పగలుగుతారా? ఎర్ర సముద్రం. ఎస్, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది ఎవరండి? యెహోవా తండ్రి మోషే గారి నాయకత్వంలో తండ్రి అయిన దేవుడు చేశారు. అప్పుడు వీళ్ళందరూ చూసారా? చూశారు. విట్నెస్. ఎస్, వీళ్ళ గురించి యెహోవా సాక్షులన్నీ తండ్రి అయిన దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో 43:12 వచనంలో చెబుతుంటే, ఇక్కడ మన భారతదేశంలో ఉండేవాళ్ళు మేము యెహోవాకు సాక్షులము అని చెప్పుకోవటం జరుగుతుంది. సరే, అదొకటి తప్పు చేస్తున్నారు. ఇంకొకటి, మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళేది 1,44,000 మంది మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త భూమి, క్రొత్త ఆకాశము దేవుడు కల్పించి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంచుతాడు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఇదంతా కూడా భూమి, ఆకాశం, నక్షత్రాలన్నీ కూడా కాల్చివేయటం జరుగుతుందని చెబుతుంటే, వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇంకొక కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొక కొత్త భూమి, కొత్త ఆకాశం చేస్తున్నారు. ఆయన చెప్పింది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటే పరలోక రాజ్యం గురించి చెప్పిన మాట అది. పరలోక రాజ్యం గురించి చెప్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఇది ఇది కాల్ చేసండి మళ్ళీ ఇంకోటి ఎలాంటిది తయారు చేస్తాడన్నట్టుగా చెబుతున్నారండి. ఇది అసలు లాజిక్లే సరిపోతుందండి వాళ్ళు చెప్పేదానికి. ఆయన మ్యాచ్ అవుతుందా బైబిల్కి? వీళ్ళు మాట్లాడుతున్నారు కదా 1,44,000 మంది మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని. ఆ వచనం మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 21:1 వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21:1 వచనం అండి. అంతటా నేనే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదట ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ వచనం ఏంటంటే, చూసారా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మళ్ళీ వచ్చింది, దీంట్లో ఉంచుతాడు. ఈ 1,44,000 మంది మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో క్రైస్తవుల్ని లేదా దేవుని నమ్ముకున్న పిల్లలందరినీ కూడా ఇక్కడే ఉంచుతాడని వీళ్ళ వాదన అండి. మరి అది తప్పు రైట్ అనేది మనం ఈ పాఠం అయిపోయే లోపల మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మనం ఒక్కోటి ఆలోచించుకుంటా ముందుకెళ్దాం. వాళ్ళ ఉద్దేశం ఇక్కడ మనం చదివింది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మాత్రమే, దేవుడి ఉద్దేశం కాదు. కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే ఏంటంటే పరలోక రాజ్యం గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగానే కొత్త భూమి, కొత్త ఆకాశం అనుకుంటున్నారండి. ఇప్పుడు మన పాఠంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 14:1 వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 14:1 వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమున ఆయన తండ్రి నామ. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఆయన తండ్రి ఎవరు? యెహోవా తండ్రి. నొసళ్ళ యందు లెక్కింపబడి ఉన్న మాట 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. అంటే 1,44,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలములు ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుతున్న వైణికుల నాదములు పోలినది. సరిపోద్దండి. ఇక్కడ వాళ్ళు అపార్థం చేసుకున్నది ఏంటండి, పరలోక రాజ్యానికి వెళ్ళేది 1,44,000 మంది అని ఈ వచనాన్ని బట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ 1,44,000 మంది మాత్రమే. ఒక్కసారి మళ్ళీ చదవండి, క్లారిటీ వస్తుంది మీకు. 1-2 వచనాలు చదువు.
మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోన్ పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమున ఆయన తండ్రి నామం నొసలి యందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. అది సరిపోదండి. ఇది ఈ వచ్చిన ఆయన చూసేవాళ్ళు ఇక వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. 1,44,000 మంది వెళ్తే మరి ప్రపంచంలో ఇప్పటికే 400 కోట్ల మంది మరి క్రైస్తవులు ఉంటే 1,44,000 మందే వెళితే ఏది 2000 సంవత్సరాల క్రితం నుంచి చచ్చిపోయిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారంటే క్రైస్తవులు? అది ఎప్పుడో పూర్తయిపోయి ఉంటుంది అసలు లెక్క అయితే. మరి ఈ మాట వీళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నాడు, ఈ మాట ఎందుకు వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏదైనా సరే ఒక విషయాన్ని మనకి తెలియజెప్పాలంటే రూపకాల అలంకారంలో అయినా చెప్పడం జరుగుతుంది, రూపకాలంకారంగా చెప్పడం జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన అని మనం అంతకుముందు ఆలోచించాం కదా. 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏంటి? 1000 అంటే అనుకున్నారు, 1 3 సున్నాలు అనుకున్నారు. 1000 అంటే దీర్ఘకాలము అని అర్థం అండి. ఇది రూపకాలకాలంగా చెప్పినటువంటి మాట దేవుడు. అలాగే ఈ 1,44,000 మంది కూడా రూపకాలకరంగా చెప్పబడిన మాటే కానీ నిజంగా వాస్తవంగా 1,44,000 మంది అంటే అసలు మనం అందరం కూడా భక్తి చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడూ ఫిల్ అయిపోయి ఉంటారు 1,44,000 మంది. ఇంకా బైబిల్లో 7 అని ఉంటుందండి. 7 అంటే పరిపూర్ణము అని అర్థం అండి. బైబిల్ పరిభాషలో చాలా చోట్ల 7 అనేది చాలా చోట్ల తగులుతుంది. మీరు బైబిల్ చదువుతూ ఉంటే 7 అనేది వస్తూ ఉంటుంది కదండి. 7 అంటే పరిపూర్ణము అని అర్థం అనమాట. 7 సంఘాలని ఇట్లాగా చాలా సందర్భాల్లో మనకి 7 అనేది రావటం జరుగుతుంది. ఇదంతా కూడా దేవుడు మనకి రూపకాలంగా రాయటం జరిగిందండి. ఈ 1,44,000 కూడా రూపకాలంకారంగా మనకి చెప్పడం జరిగింది. అది ఎట్లా మరి ఎందుకు రాశాడు ఏంటి అనేది డీటెయిల్స్ ఒక్కొక్కటి మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనమండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రమునైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. 4 వరకు. మరియు సజీవుడకు దేవుడు ముద్రగల వేరొక దూత సూర్యోదయము దేశం నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమును హాని కలుగజేయటికి అధికారము పొందిన ఆ 4 దూతలలో ఆ దూత, మేము మా దేవుని దాసులము, వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రంకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పున వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఓన్లీ ఇశ్రాయేలీయులు మాత్రం 4 అయిపోయిందా? ఓన్లీ ఇశ్రాయేలీయులు మాత్రమే 1,44,000 మంది పరలోక రాజ్యానికి లేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు అని చెప్పడం జరిగిందండి. ఇది 30 లక్షల్లో ఈ 1,44,000 అన్నట్టుగా వీళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ అక్కడ రాసింది ఆయన రూపకాలంకారంగా రాయబడిన మాట. అది వాస్తవంగా 1,44,000 మనం తీసుకోకూడదు. అక్కడ సంఖ్యను తీసుకున్నామంటే మనం ఫెయిల్ అయిపోయినట్టు. 1000 అంటే 1 3 సున్నాలు తీసుకుంటే ఫెయిల్ అయినట్టు. అట్లాగే ఈ 1,44,000 మంది అని ఎందుకు చెప్పాడు దేవుడు, అది మనకి అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే అక్షరంగా తీసుకుంటే మనకి ఎప్పటికీ ఈ పాఠం అనేది అర్థం కాదు. మనకు చాలామంది అక్షరంగా తీసుకుంటారు అనమాట. ఇశ్రాయేలులో మొత్తం ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాలు. ఇశ్రాయేలు గారికి పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? అదే 12 మంది. ఆ 12 మంది గోత్రాలు వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. అన్యులమైన మన భారతదేశంలో మనం అందరం కూడా అన్యులం అండి ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవులు అయ్యాం, కానీ మనకి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకి మాత్రం ఈ 1,44,000 మంది మాత్రమే వెళ్తారని చదివిన ఫస్ట్ భాగంలో చదివాం కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 3 చదివాం కదా ఫస్ట్. దాంట్లో ఏముంది? వీళ్ళు మాత్రమే 1,44,000 మంది మాత్రమే వెళతారు అని రాయబడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే అన్నట్టుగా రాయబడింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మీకు చెప్పేసేస్తున్నాను. ఎందుకు అన్నాడంటే
ఒకవేళ 4 భాగాలు చేస్తారు, 4 భాగాల్లో ఒక భాగం మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ 3 వంతులు మాత్రం వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోతారు అని వాళ్ళ గురించి చెప్పిన మాట అండి. అది ఇశ్రాయేలులో ఇశ్రాయేలు 4 భాగాలుగా చేస్తే 4 భాగాల్లో ఒక భాగం మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా నశింపైపోతారని చెప్పడానికి దేవుడు 1,44,000 మందిని తీసుకోవటం జరిగింది. ఇది అర్థం కాక, మరి ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అర్థం కాక ఏంటంటే 1,44,000 మంది వెళ్తారు, అన్యులకి పరలోక రాజ్యము లేదు అని మాట్లాడటం జరిగిందండి. అంటే అన్యులందరికీ భూమి మీద ఇక్కడే ఉండి కొత్త ఆకాశం కొత్త భూమి కలగజేస్తాడు, అక్కడ మనల్ని ఉంచుతాడు అన్నట్టుగా అనుకున్నారు. కానీ వాస్తవం అయితే వీళ్ళల్లో ఒక 4 వంతులు అనుకుంటే 1 వంతు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని దాని యొక్క ఆన్సర్ అండి. మరి వాళ్ళు 1/2 వంతు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తే, మరి ప్రపంచవ్యాప్తంగా అన్యులు అంటే దేవుని ఎరగని వాళ్ళు మనం అందరం కూడా ఇప్పుడు ఏమయ్యామని క్రైస్తవులు అయ్యాం. మరి మనకి పరలోక రాజ్యం ఉందా లేదా? లేదని వీళ్ళు చెబుతున్నారు, మరి ఉందని నేనైతే చెబుతున్నాను. మనందరూ కూడా పరలోక రాజ్యం ఉంది, ఇశ్రాయేలుకే కాదు మనకు కూడా పరలోక రాజ్యం ఉందని నేనైతే ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇప్పుడు మీకు చూపించే వచనాలన్నీ కూడా ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు కూడా పరలోక రాజ్యం ఉంది, వాళ్ళు చెప్పింది తప్పు అనే విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అండి. మూడు 6 ఎఫ్ఎస్సి 3:6 అండి. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులని ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారమై ఉన్నారని. మనకు కూడా మనం క్రైస్తవులం ఇప్పుడు క్రైస్తవులం, కానీ ఒకప్పుడు ఎవరు అంటే మన భారతదేశంలో మా నాన్నగారు కానీ మా తాతయ్య గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రభు అంటే తెలియదండి, అన్యులని చెప్పుకోవచ్చు. మనం దేవుని యొక్క కృప వలన మనకి అసలు ఇక్కడికి కూడా సువార్త వచ్చి మనం రక్షణలోకి వచ్చామంటే అది మహద్భాగ్యం అనే చెప్పుకోవచ్చు. మనం భారతదేశంలో ఉన్న మనం కూడా అన్యులైన మనకు కూడా యూదులతో పాటు మీకు కూడా రక్షణ ఇస్తానని, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా సమానంగా చేశారన్నాడండి దేవుడు. వాళ్ళతో పాటు మనల్ని కూడా ఇప్పుడు చదివిన వచనంలో అదే నా భాగం అర్థం ఉంది. 3:6 క్లారిటీగా అర్థమవుతుందిగా. మీరు కూడా పాలు భాగస్తులని చెప్పడం జరుగుతుంది. అన్యులమైన మనకు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 వచనం ఒకసారి చూడండి. మొదటి యోహాను 2:25. ఈ పాఠం కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2:25 నిత్యజీవము అనుగ్రహించినట్టే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్యజీవాన్ని మీకు కూడా ఇస్తారని చెప్పి వాగ్దానం ఇచ్చాడా లేదా దేవుడు? మనకి నిత్యజీవాన్ని మీకు కూడా ఇస్తానని అన్యులతో కూడా వాగ్దానం చేయటం జరిగింది. ఇంకో మాట కూడా చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. వీళ్ళు కూడా అన్యులేనండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:17 1 తెస్సలోనికీ సంఘం అంటే ఎవరండి? వాళ్ళు కూడా మనకులాగా అన్యులేనండి. తెస్సలోనికీయులు కానీ కొరింథీయులు కానీ వీళ్ళందరూ కూడా దేవుని ఎరగని వాడు అనమాట. వాళ్ళకి పౌలు గారు ఒక లెటర్ రాస్తున్నాడు, ఉత్తరం చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడును. అదండి, అన్యులకు కూడా మరి ఇక్కడ ఏమిస్తున్నాడు అవకాశం? వాళ్ళతో పాటు యూదులతో పాటు మనకు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మనకు కూడా అవకాశం ఇచ్చాడా లేదా? తెస్సలోనికీ కన్నా మనకన్నా ఒకటేనండి. మనం కూడా అన్యజనులమే, వాడు కూడా
అన్యజనులే. తెస్సలోనియులు వాళ్ళు అన్యజనులే, మనం కూడా అన్యజనులమే. ఇంకో మాట కూడా చూద్దామండి. ప్రకటన గ్రంథము 14:3 ఒకసారి చూడండి. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీళ్ళు ఈ వచనంలో ఇక్కడ కూడా అపార్థం చేసుకోవడం. భూలోకము నుండి అంట కొనబడ్డారంట, వాళ్ళేం క్రొత్త కీర్తన పాడుతున్నారంట. భూలోకంలో కొనబడింది ఎవరండి? ఎవరిని కొన్నాడు ఆయన? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా కొన్నాడా లేదా? ఆయన మనందరిని కూడా, అన్యజనులందరిని కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. యేసుక్రీస్తు మన అందరిని కూడా కొనుక్కున్నాడు ఆయన. మాట చెప్పాలంటే అసలు ఈ యూదుల కోసం వచ్చినటువంటి ఆయన అన్యజనులను కూడా కొనుక్కోవటం జరిగింది. ఇక్కడ క్రొత్త కీర్తన అని ఉంది కదండి. క్రొత్త కీర్తన అంటే ఏంటండి? వాళ్ళకి క్రొత్త కీర్తన ఇవ్వబడింది అన్నాడు. ఇక్కడ క్రొత్త కీర్తన అంటే పాట కాదండి. క్రొత్త కీర్తన అంటే క్రొత్త నిబంధన అని అర్థం చేసుకోవాలి. క్రొత్త కీర్తన ఇచ్చేది ఏముంది? పాట ఆయన ఇచ్చేది ఏముందిలే, కానీ ఆటోమేటిక్ మనమే పాడుకుంటాం కదా. కానీ ఇక్కడ క్రొత్త కీర్తన అనే వరకు దీన్ని పట్టుకుని చూసారా ఒక పాట పాడుకోమని చెప్పాడు ఆయన. ఇది అన్యులకు కాదు, యూదులకు మాత్రమే వాళ్ళు అపార్థం చేస్తారు. కానీ ఇక్కడ క్రొత్త కీర్తన అంటే క్రొత్త నిబంధన అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైనప్పుడు మనందరం కూడా క్రొత్త నిబంధన కింద ఉందామా, పాత నిబంధన కింద ఉందామా? మనం క్రొత్త నిబంధన. పాత నిబంధన మరి ఇప్పుడు ఫోర్స్లో ఉందా? పాత నిబంధన ఫోర్స్లో ఉందా? లేదా? మనం చదువుకుంటున్నాం కదా రోజు కూడా. దాంట్లో ఉండే రూల్స్ ఫాలో. సరే, మరి సరే ఎవరు కొట్టేశారు అది చెప్పగలుగుతారా? ఎస్, పాత నిబంధన యేసుక్రీస్తు వారు ఆయన నెరవేర్చి కొట్టేశాడు. కొన్ని మాటలు మనం ఫాలో అవుతున్నామే, కానీ ఎక్కువ శాతం అయితే అక్కడ వాళ్ళ నిబంధన పాత నిబంధన ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేవరకే యేసుక్రీస్తు వారు మొత్తం మార్చేసాడండి. ఇక్కడికి వచ్చేవరకు మొత్తం చేంజ్ అయిపోయింది. పాత నిబంధనలు లాగే ఉంటే కనుక ఈ జనాలు ఒకరినొకరిని పొడుచుకోవటం, నరుకోవటం, గుద్దుకోవటం అంత కామన్ అయిపోతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ఇక్కడ అదే చెప్తున్నాను. క్రొత్త కీర్తన మీకు ఇచ్చి ఉన్నానంటే క్రొత్త నిబంధన క్రైస్తవులందరికీ కూడా, ఇప్పుడు ఉన్నటువంటి అన్యులకే కానీ యూదులకే కానీ అందరికీ కూడా ఒకే ఒక గ్రంథము క్రొత్త నిబంధన అనేది అప్లై అవుతుంది. పాత నిబంధన మరి చదవద్దంటే చదువుకోవాలండి, ఎందుకంటే అక్కడ విషయాలు ఇక్కడ చాలా వ్రాయబడ్డాయి అన్నమాట. పాత నిబంధనలో ఉన్న విషయాలు చాలా విషయాలు మనకి ఇక్కడ వ్రాయబడతాయి. మరి అది చదువుకోకుండా ఇక్కడికి వచ్చామనుకోండి, మనకు ఏమైనా అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పుడతాడని ఏ గ్రంథంలో రాయబడిందండి? పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? పాత నిబంధనలోనే అందరూ ప్రవక్తలు కూడా చెప్పారు. మరి వాళ్ళు రాసి చదువుకోకుండా ఇక్కడికి వచ్చామనుకోండి డైరెక్ట్గా ఏమైనా అర్థమైద్దా? ఎక్కడ చెప్పాడంటే యెషయా గ్రంథంలో చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని కూడా మన పాత నిబంధనలో చదువుకుంటామండి. అందుకనే పాత నిబంధన ఎందుకు చదువుకోవాలంటే అక్కడ ఉన్న విషయాలు ఎత్తి దానికి లింక్గా ఇక్కడ కొత్త నిబంధనలో ఉంటాయి. కాబట్టి మనం పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కూడా మనం చదువుకుంటేనే మనకి పరిపూర్ణమే అవుతుంది అన్నమాట బైబిల్. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 20:28 ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 20:28 అండి. అపొస్తలులు 20:28. అపొస్తలుల కార్యము 20:28 అండి. దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అది సంఘాన్ని సంపాదించాడండి. కాయుటకు పరిశుద్ధాత్మ మనం దేని యందు అధ్యక్షులుగా ఉంచును. సరిపోద్దండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు అంటే ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు వారు అన్నమాట.
చాలామంది యేసుక్రీస్తు దేవుడా అంటారు. చూడండి ఇక్కడ ఈ వచనం కూడా తెలిసిపోతుంది, దేవుడు అని రాశాడు క్లియర్. కింద మనం లో ఉంది ప్రభు ప్రభు అంటే యేసుక్రీస్తు వారు. దేవుడు. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు, ప్రవక్త మాత్రమే అని కొంతమంది పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. అది ఇలాంటి వచనాలు మనం కొన్ని గుర్తుపెట్టుకొని, ఇదిగో బాబు యేసుక్రీస్తు వారు దేవుడు అని రాయబడిందండి అని మనం చూపించాలి. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ందరూ కూడా కొనుక్కున్నాడండి. ఎందుకంటే అప్పటి వరకు మరి పాపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన కొనుక్కోవడం జరిగిందనమాట. ఇందాక 1,44,000 మంది అనుకున్నాం కదా, 1,44,000 రూపకాలంకరంగా రాయబడినటువంటి మాటమే. ఓన్లీ యూదులకి ఇశ్రాయేలుకి మాత్రమే అనుకుంటే కుదరదు. అందరినీ కూడా మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొనుక్కోవటం జరిగింది. ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం కాదండి, ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు, రక్తాన్ని ఇచ్చాడనమాట, దారపోసాడు అనమాట మనందరి కోసం. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 9వ అధ్యాయం 27 వచనం ఒకసారి చూడండి. రోమా 9:27. రోమపత్రిక 9వ అధ్యాయం 27 వచనం అండి. మరియు ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్ర పిలుపుల వలె ఉన్నను శేషమే రక్షింపబడినది. ఇది రావటానికి వాళ్ళు ఎంతమంది వచ్చారండి? ఇశ్రాయేలు కుమారులు తర్వాత ఎంతమంది అయ్యారండి? కానాని దేశానికి వచ్చింది ఇద్దరే అనుకున్నాం. తర్వాత ఎంతమంది అయ్యారు? అంతమంది ఆ దేశంలో కొంతమంది ఉన్నారుగా, వాళ్ళు వీడు కలిపి ఇసుక రేణువుల వలె అయ్యారంట. ఇసుక రేణువులు అంటే ఎన్నుంటే మనకు తెలియదు, అలాగ అయిపోయారు ఇశ్రాయేలు. కానీ వాళ్ళల్లో 1/4 వంతు మాత్రమే రక్షింపబడ్డారు. 4 వంతులు అనుకుంటే ఒక 100 మంది అనుకోండి, 100 మందిలో 25 మంది మాత్రమే రక్షింపబడ్డారని చెప్పటానికి రూపకాలంకారంగా మనకి ఈ యొక్క మాట రాయటం జరిగింది. ఇలాగ ఆలోచించిపోతే మనకి ఆన్సర్ అనేది రాదండి. ఆయన చెప్పింది కరెక్టే. శేషమే మిగిలినను, శేషమే అప్పుడు మనం అనుకున్న 1,44,000 మంది దాన్ని శేషముగా చెప్పడం జరిగింది. అర్థమైందా? అంటే అన్యులకి పరలోక రాజ్యం ఉంది, అలాగే యూదులకి ఇశ్రాయేలుకి కూడా పరలోక రాజ్యం ఉంది. 1,44,000 మంది పరలోక రాజ్యానికి వెళ్తే మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు అలాగా మరి బోధ చేసుకుంటా తిరుగుతున్నారండి. అది మనం నమ్మవలసిన అవసరం లేదు. ఏదైనా సరే మనకు డౌట్ వస్తే ఎవరినో అడగవసరం లేదండి. కొంచెం బైబిల్ మీద అవగాహన ఉంటే మనమే మళ్ళీ వెతికితే అక్కడే ఆన్సర్ ఉంటుందండి. సరే, ఇక్కడ వీళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం అన్నాడు, తర్వాత ఇంకెక్కడా కూడా అన్యులకు కూడా నేను పరలోక రాజ్యం ఇస్తానని చెప్పలేదు. ఇప్పుడు వరకు మనం ఆయన చూసిన వచనాలు అన్నీ కూడా అయ్యాగా. స్వరక్తం ఇచ్చి దేవుడు అంటే కొన్నాడంట, యేసుక్రీస్తు వారంటే మనల్ని కొనుక్కున్నాడంట. ఇంకా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి మరి చదవండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తున్నానండి మీకు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింపబడుతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషులలో నుండి కొనబడిన వారు. స్త్రీ సాంగత్యము ఎరగని వారు అనేవారికి చాలామంది యొక్క వచనాన్ని అపార్థం చేసుకొని మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని మరి ఈ మాటలుగానే తీసుకుంటే మనకి అదే అర్థం వస్తుంది కదండి. కానీ చెప్పింది స్త్రీ అనేది ఎవరిని స్త్రీ అన్నాడు అనేది ఇక్కడ తెలుసుకోవాలండి.
అది అక్షరాలుగా తీసుకుంటే ఇక చాలామంది కూడా మనం చూస్తూనే ఉంటాం, పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. ఈ మాటను అపార్థం చేసుకున్నారు. స్త్రీ సాంగత్యము అంటే ఇప్పుడు భరతమాత ముద్దు బిడ్డ అంటారండి. భరతమాత అంటే ఎక్కడ ఉంటుందండి ఆవిడ? లేకపోతే తెలంగాణ ముద్దు బిడ్డ అంటారు. ఎక్కడ ఉంటుందామా? జస్ట్ అట్లా పిలవటానికి మాత్రమే ఆ పదాలను వాడతారు, కానీ భరతమాత అనే ఆమె ఎక్కడైనా ఉందండి? చూపిన అడ్రస్ ఎక్కడైనా ఉంటుంది ఉంది? అది రూపకలంకారంగా పలికబడిన మాట. ఈ మాట కూడా రూపకలంకారంగా దేవుడు రాయించిన మాటే, కానీ అక్కడ స్త్రీ సాంగత్యం వరకు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం, పెళ్లి చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారంటే. ఇంకో విషయం ఏంటంటే ఆదాము గారికి సాటి అయిన సహకారిని ఇచ్చింది ఎవరండి? మరి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. 2 మాటలు మాట్లాడతాడండి దేవుడు. అర్థం కావద్దండి అసలు. ఆదాము గారికి మరి అవ్వమ్మ గారిని ఇచ్చింది ఎవరు? మరి ఇక్కడ వచ్చిన చూస్తే ఎట్లా ఉందేంటి? అక్షరాన్ని తీసుకుంటే అక్షరం అనేది మనం చంపిద్ది, కానీ దాని యొక్క భావాన్ని తీసుకుంటే మాత్రం మనం సేఫ్ అవుతాం. బైబిల్ చదివేటప్పుడు అక్షరాలుగా తీసుకోకూడదండి. కొన్ని సందర్భాల్లో భావాన్ని కూడా తీసుకోవాలి. ఈ స్త్రీ ఎవరో బైబిల్లోనే దేవుడే రాయించండి. బైబిల్లోకి వెళ్తే మరి మనకి అర్థం అయిపోద్ది. ప్రకటన గ్రంథము 7:9 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడను లెక్కింపజాని యొక్క సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం 14 వచ్చిన దాకా చదవండి. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగముల వరకు మా దేవుని స్తోత్రం మహిమ జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగుతాకని చెప్పుడు దేవునికి నమస్కారం చేసేది. ఆమేన్. 14 అయిపోయిందా? 12 అయింది. 13, 14. సరే. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నా వీరెవరు? నేను అర్థం చేసుకోండి, దీని భావం తర్వాత చెబుతాను. ఎక్కడ నుండి వచ్చిరని నిన్ను అడిగాను. అందుకయ్యా నేను నీకే తెలియనుగా అతడు ఇలాగా నాతో చెప్పాను. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. అయిపోయింది. ఇది ఒక యోహాను గారికి దర్శనం అంట లెక్కకు మించి కనిపిస్తున్నారంట. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అంటే ఎంతమంది అంట? లెక్కకు మించి అంట. మనం ప్రపంచ జనాభాని మనం లెక్కిస్తున్నామా? లేదండి, లెక్కిస్తున్నాం. 850 కోట్ల మంది అనుకోండి. అక్కడ ఆ సంఖ్య చూస్తుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చదివిన భాగంలో ఉంది, లెక్కకు మించి ఉన్నారంట. వీళ్ళందరూ కూడా మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అని రాయబట్టడం జరిగింది. ఈ పాయింట్లు మనకు అర్థం కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళేది కొద్ది మందే మనం అనుకుంటున్నామండి, కానీ కొన్ని కోట్ల మంది వచ్చినట్టుగా దర్శనంలో యోహాను గారికి దేవుడు చూపించాడు. కొన్ని కోట్ల మంది అండి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అని రాయబడటం జరిగిందండి. ఆ మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరండి చెప్పగలుగుతారా? మహాశ్రమల నుంచి వచ్చింది వీళ్ళ వాదన ఏంటంటే మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళని రాయబడింది కదా, వాళ్ళు ఎవరో కాదు, అపోస్తులు మాత్రమే, ఆ యూదులు మాత్రమే, వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు కాబట్టి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత ఉంది. మనమందరం కూడా కొత్త భూమి కొత్త ఆకాశంలో మన అన్యులు అందరం కూడా ఇక్కడే ఉంటాం, కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంటాం, కానీ వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారని ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చారండి ఇక్కడ. కానీ మహాశ్రమలు అనుభవించిన వారంటే ఓన్లీ యూదులు ఇశ్రాయేలు మాత్రమే కాదండి, క్రైస్తవులు కూడా మహాశ్రమలు అనుభవిస్తానే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రైస్తవులు కూడా మహాశ్రమలు అనుభవిస్తూనే ఉన్నారండి.
శ్రమలు ఉన్నాయంటారు లేవంటారు? క్రైస్తవులకి ఖచ్చితంగా ఉన్నాయండి, దాంట్లో డౌటే లేదు. నాకు కనుక ఏ శ్రమ లేదంటే అసలు నువ్వు క్రైస్తవుడు కాదని దానికి అర్థం. చాలామంది అంటారు ప్రభువుని నమ్ముకున్నానండి, నాకు అన్నీ కలిసి వస్తున్నాయండి అంటే, నువ్వు కలిసి వస్తుంది అంటే ఎలాంటి దేవుని కొరకు జీవించట్లేదని అర్థం అండి. కానీ బైబిల్లో చాలామంది చాలా శ్రమలో, క్రైస్తవులు కూడా, నీరో చక్రవర్తి ఉన్నాడు కదండి, క్రైస్తవుని ఏం చేసేవాడండి? సింహాల బోన్లో వేసేవాళ్ళండి. రోమా సామ్రాజ్యంలో ఉన్న నీరో చక్రవర్తి వాళ్ళు ఉన్నారు కదా, క్రైస్తవుడు అనే ఏదైనా ఒక పేరు కనుక వాళ్ళ చెవులో పెడితే వాళ్ళు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేవాళ్ళు. లేదా ఆ గ్రౌండ్లోకి పులులు సింహాలు వదిలేసేసి ఆ క్రైస్తవులు అన్న వాళ్ళని వదిలేసేసి అవి తింటా ఉంటే వీళ్ళు సరదాగా టప్పట్లు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అండి. శ్రమలు లేవండి క్రైస్తవులకి, క్రైస్తవులుగా కూడా శ్రమలు ఉన్నాయండి. ఆ రోజులైతే ఇంకా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడన్నా మనకి చాలా తక్కువనే చెప్పుకోవచ్చు, మనకున్న స్థాయిని బట్టి మనకి మనం ఎంతైతే తట్టుకోగలుగుతాం అంతవరకు మన శ్రమను పెడతాడు, మళ్ళీ వెంటనే బయటికి తీసుకొస్తాడండి, ఇబ్బంది లేదు. ఆయన మళ్ళీ బయటికి తీసుకొస్తాడు మనల్ని. అలాగే ఆ రోజుల్లో క్రైస్తవులకు కూడా చాలా శ్రమలండి. క్రైస్తవులు అనబడిన వాళ్ళని మన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేసేవాడంట, తీసుకెళ్ళి జైల్లో పడేయటం లేకపోతే చంపేసేయటం చేసేవాడు ఆయన. వీళ్ళు ఏమన్నారంటే క్రైస్తవులకి ఎలాంటి శ్రమలు లేవు అన్నారండి. క్రైస్తవులు కూడా శ్రమలు ఉన్నాయని మనకి లేఖనాల్లోనే చూద్దామండి. మరి ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఆన్సర్ ఎక్కడ ఉంటుందండి? బైబిల్లోనే ఉంటుందండి. కాకపోతే ఎదగటం మనకు ఒళ్ళు బద్ధకం కాబట్టి మనకి దొరకదు కాబట్టి. కానీ మనం ఒక క్వశ్చన్ మనకి ఏదన్నా వస్తే దానికి ఆన్సర్ ఖచ్చితంగా దేవుడు బైబిల్లో క్వశ్చన్ కదా నీకు వచ్చేది, జనరల్కి వచ్చే క్వశ్చన్ కాకుండా బైబిల్లో నీకు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే మళ్ళీ దానికి ఆన్సర్ అక్కడే అంటే పక్కనే అని కాదండి, ఈ 66 పుస్తకాల్లో మరి వెతుక్కోవాలండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కయ్యూను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు, కానీ దేవుడికి హేబేలు అర్పణ మాత్రమే నచ్చిందంట, కయ్యూను అర్పణ ఎందుకు నచ్చలేదండి? అది ఆన్సర్ ఎక్కడ దొరికిందండి మనకి? హెబ్రీ పత్రికలో దొరికింది, కొత్త నిబంధనలో. మనం అక్కడే ఎత్తుకున్నా ఉన్నాం, ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం వెతికినట్టయితే మనకి అక్కడ ఆన్సర్ దొరికేది కదండి. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చి ఇక్కడ వెతికితే ఇక్కడ ఆన్సర్ దొరికిందనమాట. అర్పణ ఈయనేమో మనస్ఫూర్తిగా అర్పించాట హేబేల్ గారు, ఆయన కయ్యనేమో కొనుక్కుంటా కొంచెం ఇబ్బంది పడతా అర్పించాడంట అని మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే క్రైస్తవులకి శ్రమలు లేవని చెబుతున్నారు కదా, మరి ఉండయో లేదో లేఖనంలోకి వెళ్ళి మనం చూద్దాం. అపోస్తల కార్యము 14:1-19 వచనాలు చదవండి, 22 కూడా చదువుదాం. అపోస్తల కార్యము 14:1 వచనం ఒకసారి చదవండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలిచి ఉన్నాడు. ఆయన తండ్రి నామమున మనుషులయందు దిగంపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. 19 వీళ్ళు మాత్రమే 1,44,000 మంది అని ఇక్కడ కూడా మళ్ళీ ఎత్తు రాయడం జరిగిందండి. మరి 19 వచనానికి వచ్చేసేయండి. కాగా ఆ దూత తన పొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టులో వేసాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణముకు వెలుపట త్రొక్కవేను. మొదటి పంట దేవుని పంట ఎవరండి? ఇశ్రాయేలు లేదా యూదులు అనమాట. మొదటి పంటగా వాళ్ళని తీసుకున్నాడు, మొదటి పంట అనమాట. పంట గురించి చెబుతున్నారు ఇక్కడ. 19 వచనం అయిపోయింది. 22 వచనానికి వచ్చాను. లేదు సరే, ఇట్లా ఫస్ట్ ప్రథమ ఫలంగా ఎవరిని తీసుకున్నాడంటే ఆయన వీళ్ళని తీసుకోవడం జరిగిందండి. ఇశ్రాయేలుని యూదులను మొదటి పంటగా తీసుకోవడం జరిగింది. తర్వాత పంటగా ఎవరిని తీసుకున్నారంటే అన్యజనులను కూడా తీసుకోవటం జరిగింది. దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరిలోంచి అన్యులు, దేవుని ఎరగని వారు ఉన్నారు కదా, వాళ్ళందరిని కూడా ఆయన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తం ఇచ్చి కొనుక్కోవటం జరిగిందని మనం ఇప్పటి వరకు మనం చూసామండి. ఇంకా మనం చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:6 ఒకసారి చూడండి. వీడు కూడా అన్యులండి, అన్యుల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6 అండి. అన్యుడికి మరి శ్రమలు ఉండయా లేవా అనేది పౌలు గారు అక్కడ రాస్తున్నాడు అండి.
ఒకటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు వీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును కోరి నడుచుకుని వారైతే అయిపోయింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసేయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను నీ భాషను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనులలోను దేవుని కొరకు మనుషులు కొని ఆ దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. ఎవరండి ఇది చేసింది? అర్థమైందా? యేసుప్రభుల వారు. ఎస్, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇప్పుడు ఇంకోసారి చదవండి, అర్థమైంది. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై. వధింపబడింది ఎవరండి? యేసుక్రీస్తు వారు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, నాట్ ఓన్లీ యూదులు లేదా ఇశ్రాయేలు, అన్ని వంశాలలో నుంచి కూడా తీసుకుంటున్నాడంట ఆయన. ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు మాట్లాడతారు. ప్రతి ప్రజలోను ప్రతి జనుల్లోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యం గాని యాజకులుగా చేసేది దేవుని కోసం కొని. అది ఇప్పుడు అన్యులు కూడా మరి వారసులేనా పరలోక రాజ్యానికి? ఖచ్చితంగా వారసులని ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడట. యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనటం జరిగింది అనమాట. మనందరం కూడా ఒకప్పుడు అన్యులమేనండి. మనం కూడా పరలోక రాజ్యానికి వారసులమే. ఓన్లీ యూదులు లేదా ఇశ్రాయేలీలే కాదండి. మనం కూడా బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలండి. చివరిగా మనం ఒక్కొక్క వచనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం వచ్చేసేయండి ఒకసారి. 14:4 ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారు ఉండండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఆయన్ను వెంబడింతురు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్లల కొరకును ప్రథమ ఫలము ఉండటకే మనుషుల నుండి కొనబడిన వారు. ప్రథమ ఫలము ఎవరంటండి? ఇశ్రాయేలీలు లేదా యూదులు. వాళ్ళు మాత్రం ప్రథమ ఫలముగా ముందుగా తీసుకోవటం జరిగిందండి. అలాగే స్త్రీ సాంగత్యం అనుకున్నది. స్త్రీ అంటే ఎవరండి? ఎక్కడైతే పాపం చేస్తూ ఉంటారో ఆ యొక్క వాళ్ళని స్త్రీతో పోల్చడం జరిగింది. భరతమాత ముద్దు బిడ్డ అన్నాం ఇందాక మనం అనుకున్నాం కదబ్బా. అంటే భారతదేశం స్త్రీ అని అర్థమా? భరతమాత ఇట్లాగ రూపకలంకారంగా చెప్పబడిన మాట, కానీ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అనే మాట దీనికి అర్థం కాదు. చాలామంది అపార్థం చేసుకొని అలాగ మాట్లాడటం జరిగిందనమాట. చివరిగా ఇంకో మాట కూడా చూద్దామండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి అక్కడికి వచ్చేసేయండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలండి. 3, 4, 5. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలు 7 సంపూర్ణం అండి. 7 అంటే అక్కడ వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలం మీద కూర్చున్న మహావేశ్య అంటే ఎవరండి? ఇక్కడ వేశ్య అంటే అమ్మాయి అనుకున్నారండి. అమ్మాయి కాదు, ఒక రాజ్యం గురించి చెప్పడం జరిగింది. చేయబడ్డ తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరింది, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులేదు. అప్పుడు అది ఆత్మావశుడైన నన్ను అరణ్యం కొనిపోగా దేవదోషం నామంతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చొని ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రం ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది. ఏ రకమైన కార్యములతోనూ తాము చేయబోతున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యముతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉంది. 4 అయింది మరి. 5 కూడా చదవండి. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడింది. వేసే పేరు అక్కడ చెబుతాడు చూడండి. ఇప్పుడు మర్మము, వేశ్యలకును
భూమిలోని ఏమైన వాటిను తల్లి అయిన మహాబబులోను. ఎస్, బబులోను సామ్రాజ్యాన్ని వేశ్యతో పోల్చడం జరిగింది. వేశ్య అనేవారికి మనం వేశ్య అంటే మనం ఏమనుకుంటాం, స్త్రీ అనుకుంటాం. బబులోను పట్టణాన్ని లేదా బబులోను సామ్రాజ్యాన్ని రూపకాలకరం ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవటం అంత సులువేం కాదండి. మీరు ఈ పాఠం మీకు అర్థమైందా అనుకుంటున్నాను నేను. మరి కొంతవరకు అర్థమైందా? ఇది 2 సార్లు 3 సార్లు వింటేనే అర్థమైందండి ఈ పాఠం, ఒక్కసారికి అర్థం కాదు. ఇక్కడ వేశ్య అంటే ఒకసారి వచనం చదవండి. వేశ్య అన్నమాట వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిను తల్లి అయిన మహాబబులోను. బబులోను పట్టణాన్ని లేదా బబులోను సామ్రాజ్యాన్ని ఆయన వేశ్యతో పోల్చడం జరిగింది. ఇక్కడ స్త్రీ సాంగత్యం ఎరగని వారును అంటే స్త్రీ అంటే ఆడవాళ్ళు అనుకోకూడదండి. మనోళ్ళు అక్షరాలుగా తీసుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సువార్త చేస్తున్నారండి. ఇక్కడ వేశ్య అనేవారికి ఏదో బజారు మనిషి అనుకోకూడదండి. వేశ్య అంటే బబులోను పట్టణాన్ని దేవుడు అంటే ఇష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కార్యాలు చేసేవాడిని వాళ్ళని దేవుడు వేశ్యతో పోల్చడం జరిగింది. అదండి ఇక్కడ ప్రథమ ఫలముగా వీళ్ళని తీసుకున్నాడంట. ఎవరిని? యూదులను, ఇశ్రాయేలుని. 1,44,000 మంది మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని అక్కడ అంకె రాసేవరకు వాళ్ళు అంతవరకే వెళ్తారు. మనమందరం కూడా క్రొత్త భూమి కొత్త ఆకాశానికి వెళ్తామని అపార్థం చేసుకోవటం జరిగిందండి. అది చాలా చాలా తప్పని లేఖనాలు మనం డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తేనే మనకి అర్థం అవుతుందండి, లేకపోతే అర్థం కాదు. పైన చదువుకుంటే దాని అర్థం ఏంటండి? వేసి అంటే వేసి అనుకుంటాం, లేకపోతే స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళు అంటే మనం పెళ్లి కాని వాళ్ళు అనుకుంటాం. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, స్త్రీ సాంగత్యం అంటే అసలు ఆదాం గారికి సాటి అయిన సహకారం ఇచ్చిందే ఆయన. మరి ఆయన మనతో తప్పు చేస్తాడండి. కాబట్టి ఇక్కడ 1,44,000 మంది పరలోక రాజ్యం అని మరి వాళ్ళు చెప్పిన మాట తప్ప, లేకపోతే అందరికీ కూడా అవకాశం ఉందా? అవకాశం ఇచ్చాడా దేవుడు? ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, బాప్తిసం తీసుకొని ఆయన కొరకు నీతిగా జీవిస్తారో ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే వీళ్ళు అపార్థం చేసుకున్నట్టుగా ఇక్కడ భూమి మీద ఉండేది కాదండి. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే పరలోక రాజ్యం గురించి చెప్పినటువంటి మాట. అర్థమైందా? కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఈ భూమి మీద ఉండేది కాదండి, పరలోక రాజ్యాన్ని దేవుడు రూపకాలకరంగా రాయబడినటువంటి మాట అది. వీళ్ళు అక్షరాలుగా తీసుకొని అపార్థం చేసి చాలామందికి ఇదే మాటలు చెప్పి 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉంటుంది అని కొంతమంది అట్లాగా అబద్ధం చేస్తున్నారు. 1000 ఏళ్ళు ఇప్పుడు జరిగేదే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందండి. దీర్ఘకాల పరిపాలన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము, యేసు రాజ్యము ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇది మనం ఇంత వివరించి చెప్పినా కానీ కొంతమంది అపార్థం చేసుకొని మనలకే వాక్యం తెలియదు అనుకొని అంటూ ఉంటారు. కానీ ఎవరికి తెలుసు ఏంటనేది ప్రభు యొక్క 2వ రాకడలో అందరికీ చాలా వరకు అర్థమైద్దని అనుకుంటున్నానండి. కాబట్టి 1,44,000 మందికి కాదండి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం. ఆ మాటలుగా తీసుకుంటే మనం తప్పులో కాలేసినట్టు. అదే మనం ఆగి ఆలోచించి మరి ఎంత డెప్త్కి వెళ్ళి ఆలోచించడం అంటే అందరికీ బుర్ర అందుకుంటుందండి. అసలు ఏదైనా డౌట్ వస్తే మనం బైబిల్లోకి వెళ్ళి వేరే చాట ఆలోచించడానికే మనకి కుదరదు. మరి ఇలాంటి మాటలు ఇలాంటి పాఠాలు నేర్చుకోవాలంటే మన వాళ్ళ దగ్గరే సాధ్యం. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన పట్ల భయము భక్తి కలిగి జీవించినట్లయితే కడకు ఆయన నుండి మహాలోకానికి చేరుకోవడానికి వాళ్ళను విసిరిపోవటం ఆయన కలగజేస్తాడని తెలియజేస్తూ ఇంతటితో నా యొక్క పాఠాన్ని నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం వందనమైన ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి ఈ పాఠం కొంచెం కష్టమైన పాఠమే కానీ మరి అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను తండ్రి. మేమందరం కూడా నాయనా నీ యొక్క రాజ్యంలోనికి వచ్చేలాగా సహాయం చేయమని చిన్న మందిగా కూడి మరి నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీ హస్తం మాకు తోడుకొంచి నడిపించమని సహాయం చేయమని, మరి ఈరోజు రాత్రి మరి ప్రయాణమే వెళ్తుండగా ప్రయాణం అంతట్లో కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ హస్తం మాకు తోడుకొంచి నడిపించమని సహాయం చేయమని కాపుదార వంశం బ్రతుకులాడుకుంటూ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని, ఎంతోమంది నీ నామం తేలిక వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేక
నశించిపోయే వాళ్ళు ఉన్నారండి. వారందరూ కూడా రక్షణలోకి వచ్చేలాగా సహాయం తెచ్చామని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని నీ ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళని వాళ్ళని వెసులుబాటును మా అందరికీ కలగజేయని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఏ